ధృతి తప్పిన తరి ఎట్లు తోచు అతడు మనుషుని మనసునన్. ఒకసారి ఆ ధృతి తప్పిపోయి తెలివి తప్పిపోతుంటే ఎదురుగుండా యమధర్మరాజు గారి యొక్క భటులు కనపడుతుంటే భయంకరాకారాలతో వచ్చి చిందీతి భిందీతి అని సుబ్రహ్మణ్య భుజంగంలో వర్ణిస్తారు శంకర భగవత్పాదులు. వాళ్ళు అరుస్తూ పాశాలు ఇస్తుంటే జీవుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు భగవన్నామం ఆశ్రయిస్తానంటే పట్టుకోగలడా? అందుకే శేషప్ప కవి ధర్మపురి క్షేత్రం ఇక్కడికి చాలా దగ్గర, ఆ ధర్మపురి క్షేత్రంలో నృసింహస్వామి వారిని ఆశ్రయించాడు. ఎంత గొప్ప శతకం చేశాడో మహానుభావుడు. ప్రతి పద్యం ఆణిముత్యమే, వజ్రం ఒక్కొక్క పద్యం, అంత గొప్ప పద్యాలు రాశాడు. ఆ పద్యాలలో ఆయన 2 పద్యాలలో భగవన్నామం తాను చెప్పడం గురించి ప్రస్తావన చేశాడు. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతనో తలపనో తలతెనిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీనామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నాడు. అంత్యకాలంలో నేను చెప్పగలనో చెప్పలేను. అప్పుడు నేను ఒకే నామం ఇంకా ఇతరాలు గుర్తురాక ఏదో అదే చెప్పినట్టుగా చెప్తాను. గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత. ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. వచ్చాను, ఎందుకు వచ్చాను, మొత్తానికి వచ్చాను కదా. పాల్గొన మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు కోటేశ్వరరావు అని పేరు కలిగినటువంటి జీవుడు భగవన్నామం స్మరించాడు. ఇది గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుని అంత్యకాలంలో నేను పలికినా పలకకపోయినా అప్పుడు నేను పలికిన దానిగా దీనిని స్వీకరించి నన్ను విడుదల చేసేయి అన్నాడు. కాబట్టి బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలిచ్చి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కంపగాశ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమ చేత పిలువలేను. నాటికిపుడి నీనామ భజన చింతన చేయుదు చెవినిడవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బ్రతికున్నన్నాళ్ళు ఓపికన్నన్నాళ్ళు జ్ఞాపకం తెచ్చుకొని ఏదో భగవన్నామం అప్పుడప్పుడు అంటూ ఉంటాను. కానీ ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగాశ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుచు. ఆ వేళ ఎప్పుడైనా జననము ఉంది అంటే మరణము కూడా ఉంటుంది. ఒక రోజు వస్తుంది, ఆ సమయం వస్తుంది, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి పాశాలు వేస్తారు. వేస్తే జీవుడు తప్పించుకుందామని చూస్తాడు. కపవాత పైత్యములు ప్రకోపించి నొక్కేస్తాయి. నొక్కేస్తున్నప్పుడు జీవుడు దారి లేక దొరికిపోతుంటే పాశం వేసి ఉగ్గడించి లాగుతారు. అప్పుడు వాళ్ళ వంక చూస్తుంటే మహాభయం వేస్తుంది. అప్పుడు నేను చెప్పగలనా భగవన్నామం? చెప్పలేను. కాబట్టి నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు. ఇప్పుడే చెప్తున్నాను, చెవినిడవయ్య ధైర్యముగాను. ధైర్యం ఎందుకు దానికి అంటే ధైర్యము అంటే ధృతి. అంటే పాపం వీడు చాలా నమ్మకంగా చెప్తున్నాడు, నా మీద నమ్మకం పెట్టుకుని చెప్తున్నాడు. నామం మీద వీడికి ఇంత నమ్మకం ఉంది. భగవంతుని యొక్క నామము నన్ను కడతీర్చగలదు, నన్ను సక్రమ మార్గంలో నడపగలదని నమ్మినవాడు అనడానికి ఉదాహరణ చెవినిడవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూ. నామమునకు మంత్రమునకు అభేదం చేశాడు శేషప్ప కవి. మననాత్ త్రాయతే ఇది మంత్ర అని, మననం చేస్తే రక్షిస్తుంది కాబట్టి మంత్రమని పేరు. భగవన్నామమునకు మంత్రమునకు అభేదమే అన్నాడు శేషప్ప కవి. అందుకే నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దురితజాలములెల్ల తోలవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత రిపుసంఘముల సంహరింపవచ్చు.
బళిరా నేనీ మహామంత్రబలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నాడు. నరసింహ, నేను నీ నామం పలకగలిగితే ఎన్ని పాపముల సంఘములైనా కాలిపోతాయి. నరసింహ, నేను నీ నామాన్ని పలకగలిగితే ఆ నామ వైభవము ఎంత గొప్ప శత్రువులనైనా కూడా తప్పు తెలుసుకుని నాకు అనుకూలంగా మారేటట్టుగా చెయ్యగలదు. నరసింహ, నీ నామము యమధర్మరాజు యొక్క బంట్లు కూడా పారిపోయేటట్టు చేయగలదు. భయంకరమైన రోగములు కూడా పరిమార్చగలదు. అసలు నేను ఈ నామాన్ని పట్టుకొని ఏది సాధించలేను? దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. నామయోగినై నామం పలకడం అలవాటు చేసుకుంటే నేను దివ్య వైకుంఠ పదవిని పొందుతాను. కాబట్టి భగవంతుని యొక్క నామోచ్చారణకి, ఆ భగవంతుని యొక్క నామమును పలకడానికి కలియుగంలో అంత గొప్ప శక్తి ఉంది.